ఎందరో యోగుల్ని మనం చూస్తుంటాం. యోగుల్లో రెండు రకాల వారు ఉన్నారు. బహూదక, కుటీచక అని రెండు స్థితులలో ఉండే యోగులు మనకి కనిపిస్తారు. బహూదకుడు అనేక తీర్థాలను, క్షేత్రాలను దర్శిస్తుంటాడు, కానీ పాపం అతడికి మనశ్శాంతి ఇంకా దొరికి ఉండదు. అతను ఆ భ్రమణంలో చక్కగా తిరుగుతూనే ఉంటాడు. కుటీచకుడు ఒక కుటీరంలో స్థిరంగా కూర్చొని ఉండే యోగి. కుటీచకుడు కూడా ప్రథమంలో ఎన్నో తీర్థాలను దర్శించుకొని ఆ తీర్థాలను దర్శిస్తూ మనస్సును స్థిరం చేసుకున్నవాడు అయి ఉంటాడు. తన మనస్సును స్థిరం చేసుకుంటాడు. మనశ్శాంతితో అతడు స్థిరంగా ఒక చోట ఆసనం మీద కూర్చొని భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. అతడు తీర్థస్థలాలకు పోవాలనే అవసరం దాటిపోయినవాడు అయి ఉంటాడు. ఇక దేనితో పని లేని స్థితి, ఒక చోట కూర్చునే ఆనందించగలడు అతను. వారిలో ఎవరైనా ఒకరు ఒక తీర్థస్థలాన్ని దర్శిస్తే అది కేవలం కొత్త స్ఫూర్తి నిమిత్తమే తప్పితే వారికి అవసరంగా ఉండదు. కుటీచక యోగులు ఆత్మసాక్షాత్కారానికి దగ్గరగా ఉంటారు. ఎన్లైటన్మెంట్ అంటారు. ఆ స్థితిని పొంది ఉంటారు. అదే మన లక్ష్యం. హరి ఓం గురుదేవ్. హరి ఓం సాయిరామ్. థ్యాంక్ యూ.